టీ20 ప్రపంచ కప్లో భారత్ జూలు విదుల్చుతోంది. తొలి మ్యాచ్లో కాస్త తడబడుతూ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్లో నమీబియాను చిత్తు చేసింది. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ విధ్వంసానికి హార్దిక్ పాండ్యా మెరుపులు తోడవడంతో భారీ స్కోర్ చేసింది. తర్వాత బౌలింగ్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిప్పేయడంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ఊహించినట్టుగానే తుది జట్టులో 2 మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్ శర్మ కోలుకోవడంతో సంజు శాంసన్కు చోటు దక్కింది. అలాగే మహ్మద్ సిరాజ్ ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. భారీ స్కోరే లక్ష్యంగా బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అనుకున్న ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయిన సంజు శాంసన్ 8 బంతుల్లో ఒక 4, 3 సిక్సర్లతో 22 పరుగులకు అవుట్ అయ్యాడు. అయితే ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ మాత్రం రెచ్చిపోయాడు. తన బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాధేశాడు. అటు తిలక్ వర్మ సైతం దూకుడుగానే ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 31 బంతుల్లోనే 79 పరుగులు జోడించారు. మరో సెంచరీ చేస్తాననుకుంటుండగానే ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 61 రన్స్కు వెనుతిరిగాడు. కాసేపటికే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ పరుగులకే అవుట్ అవ్వడంతో మరో 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా, శివం దుబే మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా పాండ్యా తనదైన భారీ సిక్సర్లతో నమీబియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 28 బంతుల్లోనే 4 4లు, 4 సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. దుబే 23 పరుగులు చేయగా చివర్లో టైలెండర్లు వరుసగా వికెట్లు ఇచ్చేసుకున్నారు. చివరికి భారత్ 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ 20 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తరువాత చేజింగ్లో నమీబియా దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే నమీబియా ఓపెనర్లు తొలి వికెట్కు 33 పరుగులు జోడించారు. తరువాత హర్షదీప్ సింగ్ వీరి పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయగా ఇక్కడి నుంచి భారత్ పూర్తిగా పట్టు బిగించింది. స్పిన్నర్ల ఎంట్రీతో నమీబియా చిత్తులేసింది. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పెల్తో నమీబియాను తిప్పేశాడు. కేవలం 2 ఓవర్లలోనే 7 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అటు అక్షర్ పటేల్ సైతం స్పిన్ మ్యాజిక్ చూపించడంతో నమీబియా కోలుకోలేకపోయింది. భారత బౌలర్లలో పాండ్యా 2, దూబే 2, హర్షదీప్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ 94 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏలో భారత్ టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది.